నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో చాలా మందికి బెయిల్ వచ్చినా ఎమ్మెల్సీ కవితకు మాత్రం ఆ భాగ్యం దక్కడం లేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ విధంగా కూడా కవితకు వెసులుబాటు దొరకలేదు. తాజాగా ఇదే కేసులో ప్రిన్స్, అరవింద్, దామోదర్లకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ కవిత బెయిల్ పిటిషన్ ను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. అటు ఢిల్లీ హైకోర్టు, ఇటు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పదే పదే కవిత బెయిల్ పిటిషన్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయి? మిగతా వారికి బెయిల్ ఇచ్చి కవితకు మాత్రం ఎందుకు నిరాకరిస్తున్నాయి అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రతి 14 రోజులకు ఓసారి తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు రావడం, బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చడంతో మళ్లీ జైలుకు పోవడం, మార్చి 15 నుంచి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇదే రొటీన్ తంతు నడుస్తోంది. మిగతా వారికి మాత్రం అలా జరగడం లేదు. రెండోసారో మూడోసారో వారికి బెయిల్ లభిస్తుంది. ఈ కేసులో మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. కవితతో పాటు సహ నిందితులైన సంజయ్ సింగ్, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు తదితరులందరికీ బెయిల్ వచ్చింది. చివరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ కవితకు మాత్రం బెయిల్ రావడం లేదు. బెయిల్ పై వాదనలు జరిగే సందర్భంలో అటు ఢిల్లీ హైకోర్టు, ఇటు రౌస్ అవెన్యూ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నాయి. తాజాగా జూన్ 3న కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితతో పాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ను కోర్టు అనుమతించింది. కవిత, చరణ్ ప్రీత్లు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉండడంతో వారికి న్యాయస్థానం ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను జూన్ 3న కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా 3తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో కవితతో పాటు మిగిలిన వారిని సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచిత్రంగా దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరగానే రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. జూన్ నెలంతా కోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో ఈసారి ఏకంగా జూలై 3 వరకు ఆమెకు కస్టడీ పొడిగించింది. దీంతో కవిత జైలులో 110 రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కవితతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ రావడం లేదు. మిగతా వారికి బెయిల్ వచ్చి కవితకు మాత్రం బెయిల్ ఎందుకు రావడం లేదనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. రాజకీయ కారణాలతోనే కవితను అరెస్టు చేశారని, కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మరో నెల రోజులు కవిత జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కవితకు బెయిల్ రాకపోవడానికి, మిగతా నిందితులకు బెయిల్ రావడానికి ప్రధాన కారణం దర్యాప్తులో సహకరించే విధానమే అని న్యాయవాదులు చెబుతున్నారు. మిగతా నిందితుల్లో చాలా మంది సిబిఐ, ఈడీలకు అప్రూవర్లుగా మారారు. మొత్తం లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందనే విషయాన్ని, తమ పాత్ర ఎంత ఉందనే విషయాన్ని ఊసగుచ్చినట్లు చెప్పారు. వారంతా తమకు పూర్తిగా సహకరించారని దర్యాప్తు సంస్థలు కూడా కోర్టుకు తెలిపాయి. దీంతో వారికి బెయిల్ మంజూరైంది. అయితే కవిత విషయంలో కోర్టులో కఠినంగా ఉండడానికి 3 బలమైన కారణాలున్నాయి. మొదటి కారణం, దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపినట్లు ఈ కేసులో కవితే ప్రధాన సూత్రధారి. ఆమెనే సౌత్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఆమెనే 100 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఆమెనే అటు ఆ ప్రభుత్వ పెద్దలకు, లిక్కర్ వ్యాపారులకు మధ్యవర్తిగా ఉన్నారు. కాబట్టి విచారణ అంతా ఆమెతోనే ముడిపడి ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఒక పక్క దర్యాప్తు, మరో పక్క కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన సూత్రధారికి బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని కోర్టులు భావిస్తున్నాయి. రెండో కారణం, కవితకు రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారనే దర్యాప్తు సంస్థల అనుమానం. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారిని బలవంతం చేసి తప్పుడు సాక్ష్యం చెప్పించే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. మూడో కారణం, గతంలో కవిత బయట ఉన్నప్పుడు విచారణకు సహకరించలేదని, సమన్లు ఇచ్చి విచారణకు రమ్మంటే కూడా కుంటి సాకులు చెప్పి రాలేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వివరించాయి. తమ ఆధీనంలోనే ఉంటే ఎప్పుడంటే అప్పుడు విచారించడానికి అవకాశం ఉంటుందని కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ 3 ప్రధాన కారణాల వల్ల కోర్టులు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.